సో అన్నయ్య మరణం అనేది మీ జీవితాలని ఎలా ప్రభావితం చేసిందంటారు? చాలా అండి. చెప్పాను కదా, ఆయనే ధ్యేయం, ఆయనే లక్ష్యం, ఆయనే భరోసా అనుకున్న నన్ను, నాకు తెలిసి మీకు అన్ని సర్వస్వం ఆయనే సర్వస్వం అనుకున్న నేను, అంటే ఒక గూడు లేని పక్షి పిల్ల అంటారు చూడండి, అది ఎలా అయిపోతుందో అలా అయిపోయానండి. అంటే దిక్కుతోచని స్థితిలో పడిపోయారు మీరు. మనిషి లేడన్న బాధ ఒకటైతే, అసలు ఏంటిది, ఏం చేయాలి, అసలు అన్ని విధాల మంచిగా ఉన్న వాళ్ళకే ఒక తోడు లేదు అంటే ఎంత ఇది ఉంటుందో తెలుసు కదండి. అలాంటిది ఇలాంటి స్థితి నుంచి నేను ఏం చేయాలి ఇప్పుడు, అసలు ఎలా నేను ఎదుర్కోవాలనేది నాకు అర్థం కాలేదండి. ఆ పరిస్థితులు రోజు రోజుకి ఓ రకంగా మారిపోతున్నాయి. అలాంటి టైంలో మరి ఆయనే భుజం తట్టారో ఏమో తెలీదు. ఉన్నప్పుడు భుజం మీద ఒక చెయ్యేసి ఫోటో ఉంటుందండి, నా ఇప్పుడు స్టూడియోలో కూడా ఎదురుగా ఉంటుంది ఆ ఫోటో. ఆ ఫోటోలో కనుక ఎలా వెనక నుంచి ఎలా వేసి చెయ్యేసిన భుజం మీద పెట్టొచ్చారో అలానే నన్ను ఆ చెయ్యి పెట్టి నడిపిస్తున్నా. ఆ ధైర్యాన్ని తెచ్చుకున్నాను. ఎందుకు అంటే నా అన్నయ్య ఈరోజు ఒక నిందతో వెళ్ళకూడదు. అది ఆయన 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 ఎప్పటికీ ఎన్నో అంటే జనరేషన్స్ మారిన కొన్ని జనరేషన్స్ వరకు ఉంటుంది, అయిపోతుంది. ఆయన ఎన్నో జనరేషన్స్ నిలబడి ఉండాలంటే నేను నిలబడాలి. అంటే ఈరోజు నేను స్ట్రాంగ్ అవ్వాలి అని తెచ్చుకొని నాకు నేను కొన్ని లేని ధైర్యాన్ని తెచ్చుకొని, అదే ఆయన ఇచ్చిన ధైర్యమే అది, బట్ దాన్ని నేను తెలుసుకొని ముందుకు నడుస్తూ ప్రయత్నాలు అనేది స్టార్ట్ చేశానండి. మీ కుటుంబం మీకు కానీ కుటుంబం ఆల్వేస్ అండి, నా అక్కలు అసలు ఆల్వేస్ వాళ్ళు లేనిదే ఈరోజు నేను లేను అనుకోండి, అది 100%. మదర్కి హెల్ప్ చేస్తూ నన్ను అన్నీ చూసుకుంటూ అలా చేసుకొని వచ్చారు. సో అన్నయ్య లేని లోటు అంటే మీకు అన్నయ్య అన్ని అమ్మా నాన్నలకి తను ఏదైతే చేయాలనుకున్నాడో, మీకు ఏదైతే చేయాలనుకున్నాడో అవన్నీ కూడా ఆ బాధ్యతలు అప్పటికి నిర్వర్తించారా, ఆయన నెరవేర్చారా? అంటే ఏ పరంగా అండి? మిమ్మల్ని అందరూ, అంటే మీ పరిస్థితి తెలుసు కదా, తమ్ముడిని సెటిల్ చేయాలి, అవే ఏం జరగలేదండి. అంటే ఫినాన్షియల్ సెటిల్మెంట్ అంటే ఆయన పోతాను అనుకోలేదు, అర్ధాంతరం కాబట్టి ఆయన అనుకోలేదు. సో తర్వాత మ్యూజికల్ సెటిల్మెంట్ అనేది ఆయన తీసుకొచ్చిందే. నువ్వు ఎక్కడ ఎందుకు వేరే ఏం చేయొద్దు, మ్యూజిక్ డైరెక్టర్గా మన నెక్స్ట్ జనరేషన్కి నా వారసుడు కావాలి అంటే నువ్వు మ్యూజిక్ చేయాలి అని చెప్పి ఇండస్ట్రీకి తీసుకొచ్చింది అతనే. కాబట్టి ఆయన చేయాల్సినవి చేసినట్టే. ఓకే, ఇక చేయాల్సినవి మాత్రం ఆయన చేయడానికి ఛాన్స్ లేకుండా ఆయన ఎర్లీగా వెళ్ళిపోవడం. ఓకే, లేదంటే ఆయన ఉండుంటే ఈరోజు నా పరిస్థితి వేరేలాగా ఉంటుంది 100%. మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? ఫాదర్ లేరు, మదర్ నేను, ఇద్దరమే. నాన్నగారు ఎప్పుడు? అన్నయ్య కంటే ముందు బిఫోర్ 2 years. అన్నయ్య 14 అయితే నాన్న 2012. ఓకే, సో ఇప్పుడు మీరు అమ్మగారు మీరేనా ఉండేది? అవునండి. సో ఒకరికి మీరు ఇప్పుడు మీరే అనమాట, ఒకరికి ఒకరు తోడైతే. సో అమ్మగారికి ధైర్యం ఇస్తుంటారా మీరు అమ్మగారికి ధైర్యమా, లేకపోతే మీకే ఆమె ధైర్యమా? 100% నాకైతే ఆవిడ ధైర్యం అండి. ఎందుకంటే నాకు ఎవరున్నారు అనుకుంటే ఆవిడే కదా. ఆవిడ లేకపోతే ఇంకా నేనేముందండి, శూన్యం. ఓకే, అన్నయ్య ఇంకొకటి అంటే తనకు పిల్లలు లేరు, వీడికి పెళ్లి చేయాలి, వీడి పిల్లల్ని నా పిల్లలుగా చూసుకోవాలని చాలా ఇష్టం ఉండేది ఆయనకి. ఓకే, చాలా సందర్భాల్లో అరే తమ్ముడికి పెళ్లి చేయాలి అని అనేవాళ్ళు. అది నెరవేరకుండానే ఆయన అర్థం మధ్యలోనే వెళ్ళిపోయారు. మరి మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? ఆయన ఆకాంక్ష కదా.
అంటే నమ్మకం పోయిందండి పెళ్ళి అనే వ్యవస్థ మీద. ఉమ్. అంత మంచి వ్యక్తికే అలా జరిగేటప్పటికి ఉమ్. సో ఆయన ఒక పర్సనల్ జీవితంలో జరిగినటువంటి విషయాలు. ఉమ్. దానివల్ల భయం ఏర్పడింది. ఉమ్. సో అన్నయ్య అంటే బాగా సెటిల్ అవుతున్నటువంటి అన్నయ్యకి అలా జరిగినప్పుడు నాకు ఇంకేంటి అనేది అదే, లేకపోతే డెఫినెట్గా అంటే ఒక విరక్తి అనేది వస్తుంది కదండి. ఒక ఎంత ప్రేమించే ఇంత వ్యక్తికి ఇలాంటి మోసాలు జరిగితే అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు, ఎందుకు, ఎలా నమ్మగలుగుతాం, ఇది ఉంటుంది కదా అంటే అని ప్రయత్నం చేయలేదు అంతే. యాక్చువల్గా ఆయన జీవించి ఉన్నప్పుడు ఏమి ఈ గొడవలు ఏమి లేవు కదా నాకు తెలిసి. జీవించి ఉన్నప్పుడు గొడవలు ఉన్నాయా కుటుంబంలో? ఉన్నాయి. అప్పటికే ఉన్నాయా? ఓకే. అంటే యాక్చువల్గా ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత బయటకు వచ్చిన మీడియా ద్వారా బయటకు వచ్చిన అదేనండి, ఒక కుటుంబం యొక్క పరువును అందరం కాపాడుకుంటూ ఉండేవాళ్ళం. ఏమున్నా మాలో మేము ఇది చేసుకుంటూ. ఓకే. 20 days ముందు ఇంట్లో నుంచి పంపించినా కూడా ఎవరికి ఏం చెప్పలేదే. ఎవరిని పంపించారు? అమ్మను నన్ను. ఓకే. అప్పుడు దాకా అన్నయ్యతోనే కలిసి ఉండేవాళ్ళు. అందరం కలిసి ఉండేవాళ్ళం. 20 days ముందు బయటకు వెళ్ళిన పరిస్థితి వస్తే కూడా కామ్గా చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం తప్పితే అన్నయ్య బాధపడ్డారా? చాలా. ఓకే. చిన్నక్కయ్య దగ్గరికి వెళ్ళారు. సో ఇవన్నీ చూసిన తర్వాత, అది చూసిన తర్వాత అన్నయ్యకి జరిగింది, ఆ ఇంట్లో మీకు జరిగింది చూసుకున్న తర్వాత మీకే అంటే ఆ వ్యవస్థ మీద పోయిందా, నమ్మకం పోయిందా, లేకపోతే ఎట్లా అనుకోవాలి? అంతేనండి. ఆ బంధం మీద అంటే రేపు వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు పైగా అమ్మను చూడు. ప్లస్ అందరూ అలా ఉండరు అనేది కూడా తెలుసు. అవును. బట్ ఒకవేళ వస్తే, ఎందుకంటే కర్మగాల అన్నయ్యకే 2 సార్లు అలా జరిగినప్పుడు ఏమో నాకు 2 సార్లు జరిగింది. ఓకే. అంతకుముందు ఎప్పుడు జరిగింది? అంటే ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయ్యి కదా అనేది ఆ ఉద్దేశంలో. ఓకే. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా ఆయనకి మామూలుగా అయితే జెనెటికల్గా ఆయనకి వారసులు లేరు. సో మీరు తోడబుట్టిన వాళ్ళే మీరు ఆయనకు వారసులుగా ఈ రంగాన్ని ఎంచుకొని ఆయన పేరు నిలబెట్టడం కోసం కృషి చేస్తున్నారు మీరు. సో ఎప్పటికైనా సరే దాన్ని సాధిస్తాను అనే ఒక గట్టి నమ్మకం. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇది చాలా చిన్నదండి. నేను నా మాటలు చెప్పాను, మాటలు చెప్పాను. అన్నయ్య అని పేరును ఎలా చేయాలి అనేది అన్నీ నాకు ఒక అంటే ఒక హ్యూజ్ స్కెచ్ వేసి పెట్టుకున్నానండి. అంటే ఏంటి మీకు అన్నయ్య ఒక దేవుడా ఏంటి? అంత అన్నయ్య మీద అది ఇది పెట్టుకున్నారు అంతేనా? ఎక్కువ అండి, దేవుడి కంటే ఎక్కువ. దేవుడు నాకేం చేస్తాడని చూస్తాను తప్ప దేవుడికి నేనేం చేస్తానని చూడం కదా. కానీ అన్నయ్యకి ఇప్పుడు నేను ఏం చేయాలని చూస్తున్నా. ఆయన పేరు మీద యూనివర్సిటీ కావాలి. ఓకే. ఆయన యూనివర్సిటీలో ఎంతోమంది సంగీత కళాకారులు రెడీ అవ్వాలి. ఓకే. అలాంటిది నేను చేయగలగాలి అంటే నేను ఫస్ట్ స్టేబుల్ అవ్వాలి. అంతే, సంగీత విశ్వవిద్యాలయం. ఓకే. నేను చేయాలి అంటే ఫస్ట్ నేను స్టేబుల్ అవ్వాలి. నేను అయినప్పుడు ఆ మాటకు విలువ ఉంటుంది. ఈరోజు చెప్తే ఏదో అన్నట్టే ఉంటుంది. కరెక్టే. అవును. సో మీ ఆశయం మాత్రం చాలా ఉన్నతంగా ఉంది. సో ఈ సినిమాల కంటే కూడా అది గొప్ప ఆశయం కదా. అదే గొప్ప ఆశయం. అవును. సో ఇక్కడ గెలవాలి, అది సాధించాలి. అప్పుడు అన్నయ్యకి అసలైన వారసుని అప్పుడు అంటానండి. నేను ఒప్పుకుంటాను. నిజంగా వారసునిగా నేను అప్పుడు ఫీల్ అవుతాను. ఓకే. కానీ అది చేయగలిగే శక్తిని ఆ దేవుడు నాకు ఇవ్వాలని మాత్రం ఖచ్చితంగా మీ ఆశయం, మీ సంకల్పం ఇంత ఉన్నతమైనప్పుడు ఖచ్చితంగా దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు, ఆరోగ్యం ఖచ్చితంగా. ఒక్కొక్కసారి June 15th వచ్చిందంటే ఈసారి చెయ్యలేనులే, ఇంకా వదిలేద్దామా అనిపించింది. నేను ఈ చిన్నదాన్నే వదిలేస్తే రేపు నా ఆశయ సాధన ఎవరు చేస్తారు? దానికి అది బ్రేక్ అన్నట్టే కదా అనిపించిందండి ఒక్కొక్కసారి. మళ్ళీ అప్పటిదప్పుడు శక్తిని తెచ్చుకొని ఏమన్నా చేయాలి అంటే కరోనా టైంలో కూడా అంటే వర్క్స్ లేవు, మనం ఇది చేసుకోవడమే ఆ టైంలో గొప్ప. అలాంటి టైంలో ఏం చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ సిస్టర్స్ మేము అందరం కలిసి కొన్ని అన్నీ చేసుకొని
ఇండస్ట్రీలో ఎవరైతే నీడెడ్ అనుకున్నారో లిరిక్స్ పరంగా కానివ్వండి, లేదంటే సింగర్స్ కానీ ప్లేయర్స్ కానీ ఇలాంటి ఒక 100 మందిని చూస్ చేసుకొని ఆయన బర్త్డే రోజు అందరికీ గ్రాసరీస్ ఇవ్వడం అలాంటివి చేయడం జరిగిందనమాట. సో ఎప్పుడైనా మీకు అంటే శారీరకంగా మీకు ఏదైతే ఒక వైకల్యం ఒకటి ఉందో అది ఎప్పుడైనా అడ్డంకి అనిపించిందా ఈ మీ ఆశయ సాధనలో, ఈ సంగీత సాధనలో ఎప్పుడన్నా మీకు అది ఒక అడ్డంకి అనిపించిందా మీకు? నా ఆశయ సాధనకి ఎప్పుడు అనిపించదు, నా కంపోజిషన్కి ఎప్పుడు అడ్డు అనిపించదు. నా నా ఒక ట్యూన్ నేను ఒక సినిమా చేస్తుంటే నాకు ఎప్పుడు అనిపించదు. కానీ ఒక సినిమా తెచ్చుకోవడానికి నేను చేసే ప్రయత్నాలు ఉన్నాయి చూడండి, అప్పుడు మాత్రం ఇది అడ్డవుతుందండి. ఓకే, అంటే ఎక్కువ తిరగడానికి అంటే నిజంగా ఇది ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఉందేమో అనిపిస్తుంది. అంటే ఇతను చేయగలడా అనేది అక్కడ ఇండస్ట్రీలో ఉన్న పీపుల్కి ఒక సందేహం లాగా, ఒక డౌట్ లాగా ఏమన్నా ఉందా ఏమో అనేది నాకు. ఎందుకంటేనండి 10 మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్ చేస్తే వద్దులేండి మీరు రావద్దు మేము వస్తామంటారు. ఓకే, వాళ్ళు రారు. ఇక్కడే తెలిసిపోతుంటుంది మనకి. అంటే వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, సో వాళ్ళ మనసులో నేను ఇంకా స్థానాన్ని ఆ నమ్మకాన్ని నేను తెచ్చుకోలేదేమో అనిపిస్తుంది. ఇవాళ చాలామంది ఇలాంటి ఏదైతే వైకల్యంతో అది మన చేతిలో లేదు, ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. మధ్యలో కొంతమంది పుట్టుకతో రావచ్చు, కొంతమంది మధ్యలో రావచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ సంకల్పం ఉంటే ఈ వైకల్యం అనేది దేనికి అసలు అడ్డే రాదు అని చెప్పి ఎంతోమంది నిరూపించుకున్నారు. ఎన్నో కథలు మనకుండే, ఎన్నో నిజాలు మనకుండే, వాస్తవ గాథలు మన ముందు ఉన్నాయి. సో మనం అంటే నాకు ఒక్కటి వాళ్ళు వచ్చి నిజంగా నా కంపోజిషన్స్ విని బాగాలేదండి, నచ్చలేదు, మీరు ఇంకా బెటర్గా చెయ్యండి అని చెప్పుంటే అది ఐ డెఫినెట్లీ అగ్రీ. నా ఫాల్ట్ అని డెఫినెట్గా నేను అగ్రీ చేస్తా. ఎందుకంటే నా దగ్గర ఉన్న 3000 ట్యూన్లు ఉన్నాయి. ఓకే, 3000 ట్యూన్లు ఒక ఎత్తు, నేను ఏదో ఒక సినిమాకి ఇచ్చిన ట్యూన్స్ వేరు, అది ఆ సినిమాకి మాత్రము ఆ పాత్రలకు సంబంధించి మాత్రమే నేను చేయగలుగుతాను. ఇప్పుడు ఒక హీరో వచ్చాడండి, ఎవరు, ఒక కొత్త హీరోకి నేను చిరంజీవి గారి లెవెల్లో పాటలు ఇస్తే వాళ్ళు పిక్చరైజ్ చేస్తారా? అసలు దాన్ని ప్రమోషన్స్ చేస్తారా? ఆ పాట అక్కడే ఉంటుంది. సో సందర్భాన్ని బట్టి, కథని బట్టి సో మనం ట్యూన్స్ అనేవి కట్టడం అంతే కదా, సందర్భానుసారం అనేది అందుకుని అది సందర్భానుసారం వచ్చే పాట. మంచి స్టోరీ ఉన్న సినిమాలు కానీ అలాంటి ఇంకా నాకు ఎందుకు రావట్లేవు అనేది నా ఇక్కడ బాధ. సో నాకు తెలిసి అంటే నేను అనుకోవడం మాత్రం నా నమ్మకం కూడా, మీరు ఏదైతే నమ్మకంతో ఉండారో ఖచ్చితంగా దానికి తగ్గట్టు ముందు రాబోయే రోజుల్లో నమ్మకమేనండి నా దగ్గర ఉంది. ఎందుకంటే మన వంశీ గారు వచ్చారు కదా, సో అట్లాగే సో ఆయన ఎందుకు వచ్చారో తెలీదు, సో వచ్చారు మొత్తానికి. నిజంగా అండి, నాను కుంగిపోతున్న టైంలో ఆయన వచ్చారు, ఒక్క మాట అన్నారు, వాడు వీడికంటే బాగా చేయగలడన్న నమ్మకం అనిపించింది అది చూసాక అని. సో అది మనం మీకు నాకు చాలా ఏనుగుల శక్తినిచ్చినట్టు అంతే అండి. సో ఖచ్చితంగా అదే బలంతో ఖచ్చితంగా మీరు నిత్యమైన అంటే సంకల్పం పెట్టుకోండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది. ఏమో చిరంజీవి గారితో ఖచ్చితంగా సినిమా చేసే అవకాశం అన్నయ్యకి రాకపోయినా మీకు రావచ్చేమో, చెప్పలేము, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఆ సంకల్పం మనం మాత్రం ఉంటే ఒకరోజు మొన్న ఈ మధ్య ఏ సినిమా చిరు గారిది లేటెస్ట్ మూవీ వేరే వీరు మన మణి గారి కొడుకు చేశారు. అవును, ఆయన అనుకున్నాడా చేస్తానని? అంతేగా, అవును. సో నాకు అలాంటి అవకాశం డెఫినెట్గా వస్తుంది, రాబోతుంది. నేను పేర్లు కూడా సిమిలారిటీస్ ఉన్నాయి. మన పేరేంటి? మహతి సాగర్. అవును, నేను మహిత్. అందుకనే మహతి స్టూడియో అని పెట్టుకున్నాడు కదా. థ్యాంక్ యూ మహిత్ నారాయణ గారు. సో అన్నయ్య చక్రి గారి జ్ఞాపకాలని అలాగే ఆయన ఆశయాల్ని ఖచ్చితంగా మీరు పుణికి పుచ్చుకున్నారు. మీరు ఏదైతే ఉన్నతంగా పెట్టుకున్నారో ఖచ్చితంగా అవి 100% నెరవేరాలని, నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ